ప్రకటించాలి ఐఆర్ని వెంటనే చెల్లించాలి బకాయిలు వెంటనే చెల్లించాలి బకాయిలు వెంటనే. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పిఆర్సీ అనేది చాలా దూరంగా జరిగిపోతుందేమో అనే ఒక భయాందోళన ప్రతి ఉద్యోగిలో, ప్రతి పెన్షనర్లో కలుగుతూ ఉంది. 1/7/2023 తీసుకోవాల్సినటువంటి 12వ పిఆర్సీ దాదాపు 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం జరుగుతున్నప్పటికీ కూడా, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కనీసం పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేసిన కమిషనర్ స్థానంలో పిఆర్సీ కమిషనర్ను కూడా నియమించకుండా ఎందుకు ప్రభుత్వం తాత్సారం చేస్తుందనేటువంటి ఒక అనుమానం ప్రతి ప్రభుత్వ ఉద్యోగిలో కలుగుతుంది. దీనిని నివృత్తం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రతి ఉద్యోగి ఈరోజు నాయకులుగా మమ్మల్ని మీరు చేత కాకపోతే నాయకత్వం నుంచి పక్కన తప్పుకోండి, అంతేగాని మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఇప్పటికే తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిన ఉద్యోగ లోకానికి 2 ఏళ్లుగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 3వ తారీఖు జీతం ఇస్తుంది కదా అని మనకు రావాల్సినటువంటి రాయితీలన్నీ ఇంత ఆలస్యం చేస్తుంటే మీరేం చేస్తున్నారని సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టారీతిన మమ్మల్ని ప్రశ్నిస్తూ, మమ్మల్ని దూషిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా 18/10 అక్టోబర్ 18వ తారీఖు దీపావళికి 2 రోజుల ముందు ఉద్యోగ సంఘాలతో జరిపినటువంటి చర్చల్లో కూడా చాలా స్పష్టంగా మేము ఆ రోజే మీరు పిఆర్సీ కమిషన్ నియామక ఉత్తర్వులు ఇస్తే మేము బయటికి వెళ్తామని చెప్పి కోరిన మాట వాస్తవం. నాకు వదిలిపెట్టండి, అతి త్వరలోని మీకు అది ఫైనల్ చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి నుంచి మరి దాదాపుగా అది అయిపోయి కూడా 5-6 మాసాలు అవుతుంటే మరి మేము ఏం సమాధానం చెప్పాలి ఉద్యోగులకు మాకైతే అర్థం కాని పరిస్థితి. ఒకవైపు 2 పిఆర్సీల కాల పరిమితిని ఈ రాష్ట్రంలో గత 50 ఏళ్లలో కోల్పోయినటువంటి పరిస్థితి ఉద్యోగులు. ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే 50 ఏళ్లలో 2 పిఆర్సీలు కోల్పోతే ఈ 2 పీరియడ్లలోనే ఒక పిఆర్సీ అంటే ఒక పిఆర్సీ కోల్పోయే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి దయచేసి పిఆర్సీ కమిషన్ తక్షణమే నియమిస్తూ రేపు పండగ రోజుకి శుభవార్త చెప్తారని, ఆ పిఆర్సీ కమిషన్ కూడా కాలయాపనతో ఏదో సంవత్సరం పాటు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం 60 రోజుల్లోనే పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చేటువంటి వెసులుబాటు, టెక్నాలజీ అన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తారు. టెక్నాలజీ ఎంతో పెరిగింది, అంతా ఆన్లైన్లో ఉన్నాయి. 2 మాసాల్లో కండిషన్ పెట్టి నివేదిక తెప్పించుకునేటువంటి స్థాయి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి పండగ నాటికైనా శుభవార్త చెప్తారని, ఎందుకంటే పండగలన్నీ పోతున్నాయి. దీపావళికి ఒక్క డిఏ తప్ప ఈరోజు మాకు ఏ ఒక్కటి కూడా డిఏలు కూడా పూర్తిగా పెండింగ్ ఉన్నాయి. ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగి. కొత్తగా వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వ ఉద్యోగం కన్నా ప్రైవేటు ఉద్యోగం మేలనే పరిస్థితికి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి దయచేసి పిఆర్సీ కమిషనర్ తక్షణమే నియమించి అది కూడా 60 రోజుల్లోనే నివేదిక పూర్తి చేసేటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.
అదేవిధంగా కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పన్నారు. ఇంతవరకు జరిగినటువంటి గత అనేక దశాబ్దాలుగా చూస్తే ఏ ప్రభుత్వమైనా రాగానే ఐఆర్ 1-2 మాసాల్లోనే ఐఆర్ విడుదల చేసిన చరిత్ర ఉంది. కానీ మొట్టమొదటిసారి 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ రోజు కూడా ఐఆర్ ఊసెత్తలేదని ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చాలా మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటికే ఆలోచించండి. తెలంగాణ ప్రభుత్వం 1-10-2023 నుంచి తెలంగాణ ఉద్యోగులు అంటే 1-10-2023 నుంచి 5% ఐఆర్తో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. విడిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళేమో ప్రతి నెల మాకు వాళ్ళకి 2,000 రూపాయల తేడాతో ఈరోజు జీతాలు పొందుతున్నాం. వాళ్ళేమో గత 2 సంవత్సరాలుగా వాళ్ళు బెనిఫిట్ పొందుతూనే ఉన్నారు, మేము లాస్ అవుతూనే ఉన్నాం. ఈ లాస్ని ఈ నష్టాన్ని ఎవరిస్తారు? మాకు తిరిగి ఇవ్వరు కదా. మీరు ఏ రోజు నుంచి ఉత్తర్వులు ఇస్తారో ఆ రోజు నుంచే మాకు ఐఆర్ ఇస్తారు. మరి ఇన్ని సంవత్సరాలు పోయినటువంటి లాస్ని తెలంగాణ ఉద్యోగులేమో ఎంజాయ్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగులేమో పాపం చేశామా? కాబట్టి దయచేసి ఆలోచించండి. ఐఆర్ గతంలో ఇన్ని దశాబ్దాల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగులకి నూతన ప్రభుత్వం రాగానే ఎంతో కొంత పిలిచి చర్చిస్తుంది. అసలు ఆ ఊసే చర్చ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా నాకు వదిలిపెట్టండి అన్నాడని ఆ నమ్మకంతోనే మేము కూడా ఉన్నాం. దయచేసి ఉద్యోగుల్లో మా నాయకత్వం మీద నమ్మకం పోయే విధంగా కాకుండా మేము ఏదైతే మిమ్మల్ని నమ్ముకొని ఉన్నామో తప్పకుండా మా పిఆర్సీ కమిషన్ని తక్షణం ఐఆర్ని విడుదల చేసే విధంగా మరి నిర్ణయం తీసుకుంటారని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక సాక్షిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా బకాయిలు 1000 కోట్ల బకాయిలు ఉన్నాయి. మరి ఈరోజు దాదాపుగా అసెంబ్లీ సాక్షిగానే 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి లెక్కలు తేల్చారు. ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే ఒక్క సరెండర్ లీవులే 7,000 కోట్లు రావాలండి. సరెండర్ లీవులు చిన్నది, అటువంటిది 7,000 కోట్లు పైచీలకు బకాయిలు ఉన్నాయి. 4 సంవత్సరాల నుంచి ఒక్క సరెండర్ లీవ్ లేదు. మా పోలీస్ సోదరులకి 24 గంటలు డ్యూటీ చేసే పోలీస్ సోదరులకి సరెండర్ లీవులు సంవత్సరానికి 3 వస్తాయి. దాని మీదనే ఆధారపడి అనేక రకాలుగా పాపం వాళ్ళు పిల్లల చదువులకి వాటికి ఉపయోగించుకుంటారు. అటువంటి వాళ్ళకే ఒక్క సరెండర్ లీవ్ని 2గా విడగొట్టి 3 నెలలకు సగం 3 నెలలకు సగం ఇచ్చారు. ఎంత బాధాకరం ఆలోచించండి. ఇవన్నీ మాకు న్యాయబద్ధంగా రావాల్సినవి. ఇదేదో ప్రభుత్వం మా మీద ప్రేమతో ఎక్సెస్గా ఇచ్చేది కాదు. మా జీత భత్యాల్లో భాగం, మా జీత భత్యాల్లో భాగమే 1000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అయినప్పటికీ మేము ఆర్థిక పరిస్థితులు తెలిసిన నాయకత్వంగా మేము ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉన్నాం. కానీ కనీసం ఉద్యోగులకి బకాయిల్ని చనిపోయినా రిటైర్ అయినా వాళ్ళకన్నా ఇవ్వండి అని చెప్పి మేము లిఖితపూర్వకంగా గౌరవ ఆర్థిక శాఖ మార్చులకి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ చివరి రోజున ఇన్ రైటింగ్లో చనిపోయినటువంటి వాళ్ళు ఉద్యోగులు చనిపోతే ₹1 వాళ్ళ కుటుంబానికి లేదు, తల్లడిల్లిపోతున్నారు. రిటైర్ అయితే బిడ్డల పెళ్లిళ్లకో ఇల్లు వాకిలి ఏదైనా కట్టుకోవడానికనో లేక వైద్య ఖర్చులకనో అల్లాడిపోయేటువంటి ఆ రిటైర్ అయిన ఉద్యోగి అవి కూడా చేరక పిల్లలు బయటికి నెట్టేస్తున్నాను, నీకు ₹1 కూడా నీ దగ్గర లేవు, నువ్వెందుకు మాకని పిల్లల దయాదాక్షణ లేకుండా ఆ తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోండి, మీరు మీ కాడ రూపాయి లేనోళ్ళు మీకెందుకు అనేటువంటి దీనస్థితికి ఈరోజు వెళ్ళిపోతున్నారు. సుమారుగా ఈ రాష్ట్రంలో చనిపోయిన రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలే 10,000 కోట్ల దాకా ఉంది. ఆలోచించండి. ప్రజలకు కూడా ఇవన్నీ తెలియాలి. మేమేదో గొంతెమ్మ కోరికలు మా జీతాలు పెంచాలనుకున్నారేమో. ఇవన్నీ చట్టబద్ధంగా రావాల్సినవి. మా పిఆర్సీ అయినా మా ఐఆర్ అయినా
మా బకాయిలైనా. కాబట్టి దయచేసి ప్రభుత్వం మేము ఏదైతే చనిపోయినటువంటి రిటైర్ అయిన ఉద్యోగులకి మేము న్యాయంగా అడుగుతున్నాం, అన్యాయంగా అడగలేదు. వాళ్ళకన్నా ముందు చెల్లించండి. మేము సర్వీసులో ఉన్నాళ్ళం, పర్వాలేదు 2 రోజులు అనుకుంటాం. కానీ ఈరోజు రిటైర్ అయినటువంటి ఉద్యోగిని సాంప్రదాయం ఏముంది, చట్టాలు ఏం చెప్తున్నాయి, రిటైర్ అయిన ఉద్యోగిని అదే రోజు వాళ్ళ బెనిఫిట్స్ అని చేతికి ఇచ్చి వాళ్ళని సన్మానం చేసి ఒక వాహనంలో కూర్చోబెట్టి ఇంటికి సాగనంపాలన్నారు. అయ్యో, అది మర్చిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ చరిత్ర, అది పాత చరిత్ర అని చెప్పుకోవాలి, ఇప్పుడు పుస్తకాల్లో రాసుకోవాలి. ఇప్పుడు చరిత్ర ఏంటంటే రిటైర్ అయిన ఉద్యోగి అన్నమో రామచంద్ర అంటూ సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారో, ఇవ్వరో, ఇవ్వకుండానే చనిపోయినటువంటి చరిత్రలు కూడా అనేక ఉన్నాయి. 3 ఏళ్లగా డబ్బు కూడా తీసుకోలేదు, చనిపోయారు. ఆ డబ్బు ఎవరికి చెల్లించాలో తెలియట్లే, ఎందుకంటే భార్య కూడా చనిపోయింది, పిల్లలు లేరు. అప్పచెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు మాకివ్వండి అని చెప్పి అప్లికేషన్ ఫైల్ చేసినటువంటి కోకొల్లలు కనపడుతున్నాయి. మా కంటికి బాధేస్తుంది. నాయకులు ఇళ్ళకొచ్చేస్తున్నారు. చనిపోయిన వాళ్ళ బిడ్డలు, రిటైర్ అయిన ఉద్యోగులు ఇంటికి వచ్చి, సార్ మీరు నాయకులంట కదా, మా డబ్బులు ఎప్పుడు ఇప్పిస్తారు సార్, మా పిల్లలు మమ్మల్ని దగ్గర రానిట్లేదు సార్ అంటే ఆ దీనస్థితిని మేము తట్టుకోలేకపోతున్నాం. దయచేసి చేతులు ఇచ్చి నమస్కరిస్తా ఉన్నాం. ప్రభుత్వ పెద్దలు కలగజేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆ చనిపోయిన రిటైర్ అయినటువంటి ఉద్యోగుల బకాయిలు ఒక్కసారిగా తీర్చేటువంటి మరి కార్యక్రమాన్ని చేపట్టమని మీ ద్వారా